హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఎటువంటి ఏం పట్టించుకోకుండా ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలను ఇస్తామని చెప్పుకుంటూ కొత్త ఉద్యోగాలు కూడా వేస్తామని చెప్పుకుంటూ ఇట్లా కాలువైన తీసే ప్రయత్నం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఉగాదిలోపు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావాలి. జాబ్ క్యాలెండర్ రాకపోతే మాత్రం ఏం చేస్తాం అదే చేస్తామని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు ఎంత గోసపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మాకు తెలుసు. ఒకసారి మీరు అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ వచ్చి చూస్తే నిరుద్యోగ అభ్యర్థుల బాధలు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే గ్రూప్ 1 తెలుగు మీడియం అభ్యర్థులకి అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అసలు 100 మందిలో ఎంతమంది ఉన్నారు తెలుగు రాసిన వాళ్ళు? మీరు నిజంగా కరెక్ట్గానే ఉండుంటే ఆల్రెడీ పేపర్లు దిద్దారు కదా, అవి వెబ్సైట్లో పెట్టే ప్రయత్నం చేయండి. దిద్దిన పేపర్లు వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లా రాసిన ఏం రాసిన అని చెప్పేసి. అలాగే ఈ విఆర్ఓ సంబంధించి పోస్టులు కూడా అవి కూడా సరే, అవి మిగిలిన పోస్టులు డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సరే, అది పక్కన పెట్టండి. దాని గురించి కూడా సిలబస్ గురించి కూడా ఏదో కొంచెం ఇబ్బంది ఉన్నది. ఇది పేపర్ 2లో రెవెన్యూ చట్టాలు పెట్టాలి, పేపర్ 2లో మ్యాథ్స్ ఎక్కువ ఉంది, అది కూడా చేయాలని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. దాని గురించి కూడా సరే తర్వాత మాట్లాడదాం. కానీ మెయిన్గా నిరుద్యోగ సమస్యలు అయితే మీరు పట్టించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగం లేకపోతే మీరు అధికారంలో ఉండే పరిస్థితి కూడా లేదు. దయచేసి ఉగాది రోజైనా ఆ పర్వదినానైనా సరే మాకు గుడ్ న్యూస్ ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఉగాది రోజునైనా సరే కనీసం మాకు గుడ్ న్యూస్ ఇస్తారని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు మీరు అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఇవ్వకుండా మరి ఏం పరిస్థితి? కాబట్టి అర్థం చేసుకోండి ఒకసారి. నిరుద్యోగులు దూరం అవుతూ ఉన్నారు, మీకు నిరుద్యోగుల గ్యాప్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే నిరుద్యోగులకి కోపం వస్తే నిరుద్యోగులు తలుచుకుంటే ఏం జరుగుతుందో గత ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి మళ్ళీ మీకు కూడా అదే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నిరుద్యోగుల మీద దృష్టి పెట్టి నిరుద్యోగ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సార్, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి మీరు ఒక 100 మందో 50 మంది నిరుద్యోగులను పిలవండి. మీరు ఎదురుగా కూర్చోండి, మా సమస్యలు ఏందో మేము చెప్తాం, మీరు దానికి ఏమి వివరిస్తారో మీరు ఇవ్వండి. అంతేగాని మధ్యలో ఎవరెవరో చెప్పి ఏదో చెప్పుకుంటే ఇంకా మీకు మంచి పేరు వస్తుంది సార్. మొట్టమొదటిసారిగా దేశంలోనే నిరుద్యోగులతో చర్చలు జరిపిన సీఎం అని చెప్పేసి మీకు మంచి పేరు వస్తుంది. ఇంకా ఒకసారి ఆలోచించండి. మీరు ఫేస్ టు ఫేస్ ఉంటే మా సమస్య లేదు మేము చెప్తాం సార్, అంటే ఫలానా సమస్య ఇట్లా ఏ టైం నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది, ఏజ్ ఎంత పెడితే బాగుంటుంది, ఎంత రిలాక్సేషన్ పెడితే బాగుంటుంది, ఇట్లా ఈ రిజర్వేషన్ కానీ రిజర్వేషన్ కానీ ఎంత ఉంటే బాగుంటుంది, ఎన్ని పోస్టులు వస్తే బాగుంటుంది, ఏ జోన్లకు ఎన్ని ఉండాలి అని చెప్పేసి కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నాకు తెలిసి నోటిఫికేషన్ గురించి ఫస్ట్ నిరుద్యోగుల కంటే కూడా ఎక్కువ ఎవరికి తెలియదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా, కొంతమంది 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా రాసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ కట్ ఆఫ్ ఏజ్ ఎంత ఉందని చెప్పేసి కూడా. కాబట్టి మీరు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి. అది ప్రతి భవన్లో చేస్తారా, లేదంటే సెక్రటరీలు చేస్తారా, ఎక్కడ చేస్తారో మీ ఇష్టం. ఇంకా 50 మంది 100 మంది నిరుద్యోగులు వస్తాం, మా సమస్యలు ఏందో మేము చెప్తాం, మీరు దానికి ఏదో క్లారిటీగా నిశ్చింతంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులు కొంచెం డైలమాలో పడ్డారు, అయోమయంలో ఉన్నారు. వాస్తవానికి మీరు అయోమయంలో పడేస్తున్నారు, లేదా నిరుద్యోగులు అయోమయానికి గురవుతారో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇక్కడ. కాబట్టి దాని మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. సరే, నిన్నైతే ఆ విఆర్ఓ జాబుల మీద కొంచెం క్లారిటీ ఇచ్చారు. ఆ 10,549లో 3,000 వాళ్ళు విల్లింగ్ చేసుకున్నారు విఆర్ఓలు ఆల్రెడీ. మిగిలిపోయిన పోస్టులు డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సంతోషం. అలాగే మరి జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామన్నారు కాబట్టి 2 లక్షల ఉద్యోగాలతో సంవత్సరం లోపు దాని మీద కూడా మీరు కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. సరే, మీకు కూడా ఇవ్వాలనే ఉండొచ్చు, ఎందుకంటే అధికారంలోకి వచ్చారు, మీకు కూడా తెలుసు ఏ టైంకి ఏం చేయాలని. కానీ ఇక్కడ నిరుద్యోగులు బాధ ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ 2, 3 ఎస్ఐ కానిస్టేబుల్ రాసిన అభ్యర్థులు కొంచెం వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్నారు. మళ్ళీ మీరు ఎప్పుడో నోటిఫికేషన్ 1 సంవత్సరానికి 6 నెలలు 7 నెలలకు ఇచ్చారంటే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు చదివే ప్రిపరేషన్ అంతా మళ్ళీ మధ్యలో ఆపి మళ్ళీ 6 నెలల తర్వాత చదవాలంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒక తొందరగా ఇస్తే ఆల్రెడీ కంటిన్యూస్లో ఉన్నాం కాబట్టి సిలబస్ కూడా కంటిన్యూస్గా ఉంటుంది. మళ్ళీ కొత్తగా చదవకుండా మళ్ళీ రివిజన్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి అంటా ఉన్నా. అండ్ అలాగే రాజీవ్ వికాస్ పథకం కూడా సరే, అది కూడా ఏదో కొద్దిలో గొప్ప ఏదో ఉపశమనంలాగా ఆ పథకాన్ని తీసుకొచ్చారు. సరే, దానివల్ల కొంతమందికి ఏదో ఉపయోగం కలగవచ్చు, సంతోషం, కాదంటలేదు. ఎందుకంటే మంచి పథకాలను కూడా అందరూ కొంచెం సాధారణంగా స్వాగతించాలి. సరే, వాళ్ళు కూడా కొన్ని సమస్యలు లేని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంది, రేషన్ కార్డులకు రాలని చెప్పేసి ఫస్ట్ 5 లక్షలు అన్నారు, ₹1,00,000 కూడా చూపారు ఇక్కడ యూనిట్కి అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి
ఎందుకంటే మీరు ఇట్లా కావాలని మీ దగ్గర తప్పులు జరుగుతున్నాయి, లేదా మీరు కావాలని చేస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఒకసారి నిరుద్యోగ సమస్యల మీద దృష్టి పెట్టండి. దయచేసి ఒక కమిటీ వేయండి, అవసరమైతే టీజీపీఎస్సీ చైర్మన్ గారితోనో లేకపోతే టీఎస్ఎల్ఆర్పీ చైర్మన్ గారితో ఇంకెవరితోనో ఒక కమిటీ వేయండి. అశోక్నగర్ దిశనగర్ రమ్మనండి సార్, లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీగా ఎక్కడికోసారి రమ్మనండి. మా సమస్యలు ఏంటో మేము చెప్తాం, ఆ సమస్యలన్నీ నోట్ చేసుకోండి. డైరెక్ట్ మీకు చెప్తే మీరు ఏ డిసిషన్ తీసుకున్నా మీకు కట్టుబడి ఉంటుంది దానికి. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పిన మాటలే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన తర్వాత ఏ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కూడా ఆ రోజు వారికి తీసుకురావడం జరిగింది చిక్కడపల్లి లైబ్రరీకి. ఎందుకంటే నిరుద్యోగులు సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీకు అనిపించింది కాబట్టి అంత పెద్ద నేత రాహుల్ గాంధీ గారిని మీరు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర తీసుకురావడం జరిగింది. కాబట్టి కనీసం అంత పెద్ద మనిషి వచ్చినందుకైనా సరే మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నా. చేస్తారు, కాకపోతే కొంచెం లేట్ అయినా సరే లేట్ అయిద్దని చెప్పేసి క్లారిటీగా చెప్పండి. కానీ అయోమయంలో పడేయకండి నిరుద్యోగుల్ని. ఎందుకంటే ఇప్పటికే పాపం చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్లో ఉండలేక, అశోక్నగర్లో దిల్సుఖ్నగర్లో తినక, ఆ హాస్టల్ ఫుడ్లు పడక, ఆ రూమ్లను కట్టుకోలేక, ఇటు ఏజ్ అయిపోతుంటుంది కొంతమందికి, ఏం చేయలేని పరిస్థితి. ఇటు చదవాలో అర్థం కాదు, 30 ఏళ్ళకి ఇటు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవాలో అర్థం కాదు. ఇటు కాకుండా మధ్యలో ఉంటుంది ముచ్చట. ఇంటికి పోతున్నాం, పొరపాటున ఇంటికి పోతున్నాం, ఏం చేస్తున్నాం రా ఇంకా జాబ్ రాలేదా, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ ఉంటుంది. హైదరాబాద్ ఉంటేనేమో ఇటు సొంతంగా బతకలేని పరిస్థితి ఉన్నది, ఇటు చదవలేము, ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. ఇక్కడనేమో కొంతమంది అభ్యర్థుల బాధ చెప్తా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు అన్న, ఇప్పుడు ఆల్రెడీ ఏజ్ 30 దాకా వచ్చినది, ఇప్పుడు మేము చదవాలో అర్థం కావట్లేదు, లేదా ప్రైవేట్ చూసుకోవాలని అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు కాంపిటీషన్లు ఉన్నాం, చదువుతా ఉంటే నేను నోటిఫికేషన్ లేవా, మళ్ళీ ఏమన్నా చేసుకుందాం అంటే ఇన్ని రోజులు కాంపిటీషన్లు ఉన్నాం, అర్రే మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూర్చుంటే అయిపోతుంది కదా అన్నట్టు అట్లని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ వాస్తవానికి కూడా విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోయిందండి. ఎందుకంటే తెలంగాణలో ఉద్యోగం అనేది ఎట్లా అయిపోయింది, సీఎం పదవి లాగా అయిపోయింది ఉద్యోగం అనేది. ఒక ఉద్యోగం వస్తే చాలు సీఎం పదవి అన్నంత రేంజ్ లాగా అయిపోయింది. ఎందుకంటే మరి విలేజ్లో ఒక మూమెంట్ లాగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఉద్యోగం ఉంటేనే పెళ్ళి అవుతుంది, ఉద్యోగం ఉంటేనే మంచిగా ఉంటుంది భవిష్యత్తు అన్నట్టు కూడా. కానీ అందరికీ కూడా ఉద్యోగం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మీరు కూడా వేరే దాని మీద కూడా ఏదో ప్రయత్నం చేయండి. ప్రైవేట్లో చూసుకోవడం, లేకపోతే మీకు ఉన్న నాలెడ్జ్ తోటి మామూలుగా ఏదో ఇన్స్టిట్యూట్లో చెప్పడం, లేకపోతే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నడిపడం, ఏదో మీకు తోచింది మీరు చేసుకోండి. సరే ఇదేదో తాత్కాలికం కాదు, పర్మనెంట్ కాదు, తాత్కాలికమే. ఎందుకంటే మీ మందం మీరు సంపాదించుకున్నా బాగుంటుంది కదా, ఇంటి దగ్గర ఆధారపడుకుంటాయి. ఎందుకంటే మన కాంపిటీషన్ ప్రిపేర్ అవుతుంటే చాలామంది తల్లిదండ్రులు కూడా నిరుపేద కుటుంబాల్లో ఉంటారు. మ్యాక్సిమం మధ్యతరగతి కుటుంబం వల్లనే మనం ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే ఎవరో ఉన్నోళ్ళు బాగున్నోళ్ళు వారికి ఏం అవసరం లేదు, వాడు అబ్రాడో మంచిగా ఏదో కంపెనీ ఏదో అని చూసుకొని ప్రిపేర్డ్గా వాడు ఏదో మంచి సంపాదించుకుంటాడు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులారా మీరు కూడా అనవసరంగా ఆవేశపడకండి, అనవసరంగా ఇబ్బంది పడే మీ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ చేసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే సరే వచ్చే టైంకి వస్తుంది నోటిఫికేషన్, సార్ మనం ఎంత మొత్తుకున్నాడు ఏముండదు. ఎందుకంటే మనం తిరిగి ఉన్నాం కాబట్టి మనకు తెలిసిన ముచ్చటే. సరే నేను కూడా చేయాల్సిన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఉగాదిలోపు డెడ్ లైన్ పెట్టినాం కాబట్టి ఉగాదిలోపు రాకుంటే మాత్రం నా తదుపరి కార్యాచరణ మాత్రం గట్టిగా ఉంటుంది. అది మీకు కూడా తెలుసు, గ్రూప్ 2 టైంలో ఏం చేసినా ఎంత చేసినా అని చెప్పేసి కూడా. కాబట్టి ఇది ఈరోజుకున్న వీడియో.